కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి జె అరుణ హెచ్చరికలు జారీ చేశారు. పెద్దకళ్లేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్యం, ఇంటి పన్ను వసూలు, స్వామిత సర్వే వంటి కీలక అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఐవీఆర్ఎస్ సర్వేలో శాతం తక్కువగా ఉండటంపై డిపిఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పన్ను వసూలు సహా ప్రభుత్వ సర్వేల్లో మోపిదేవి మండలం వెనుకబడి ఉందని ఆమె అన్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిపిఓ జె అరుణ హెచ్చరించారు. మండలంలో పెద్దకళ్లేపల్లి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ మొన్న రీసెంట్గా వచ్చినటువంటి ఐవీఆర్ఎస్ శానిటేషన్లో మనం మొత్తం జిల్లాలోనే పూర్గా ఉండడం వల్ల అసలు ఎందుకు మనం శానిటేషన్ ప్రాపర్గా చేయలేకపోతున్నాము. గతంలో కూడా ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్గా పూర్గా ఉంది. వీళ్ళకి చాలాసార్లు చెప్పి ఉన్నాము. డిఎల్పిఓ గారు 2 times వచ్చారు. అలాగే కంటిన్యూస్గా ఈవార్డీ గారు కూడా పర్సూషన్ చేస్తున్నారు. వీళ్ళందరితో మాట్లాడినా అండ్ తగిన ఎఫర్ట్స్ పెట్టినా కూడా శానిటేషన్ ఇంప్రూవ్ అవడం లేదు. రీజన్స్ కనుక్కుందామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా నేను గమనించింది ఏంటంటే కావాల్సినంత సఫిషియెంట్ వర్కర్స్ని వీళ్ళు ఎంగేజ్ చేసుకోవట్లేదు. సఫిషియెంట్ వర్కర్స్ని ఎంగేజ్ చేసుకొని డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకుంటే ప్రజల్లో ఇంకొంచెం మనకి మంచి రెస్పాన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే శానిటేషన్లో మెయిన్ రోడ్ల పైన కూడా గార్బేజ్ హీప్స్ అనేది లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందరు పంచాయతీ సెక్రటరీస్ కూడా చెప్పి ఉన్నాము. అంతేకాకుండా స్వర్ణ పంచాయతీ పోర్టల్లో మనకి ఏదైతే ఒకే అసెస్మెంట్కి మల్టిపుల్ అసెస్సీస్కి మనం సింగిల్ కాంటాక్ట్ నెంబర్ కొట్టడం జరిగింది. అలాంటి ఇష్యూస్ని కూడా ఈచ్ పంచాయతీ వారీగా వెరిఫై చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏరియర్ కలెక్షన్ కానివ్వండి, కరెంట్ కలెక్షన్ కానివ్వండి, ట్యాక్స్ కలెక్షన్ పైన కూడా ఫోకస్ చేయవలసిందిగా అందరి పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. పీజీఆర్ఎస్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ పిటిషనర్తో కూడా జిఆర్ఏ అంటే ఎవరికైతే ఎవరి లాగిన్లో మనకు వస్తుందో అయితే పంచాయతీ సెక్రటరీ ఎంపీడీ, ఎంపీడీఓ, డిఎల్పిఓ ఆర్ డిపిఓ డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి పిటిషన్ని సాల్వ్ చేయవలసిందిగా కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఓవరాల్గా పంచాయతీరాజ్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి కార్యదర్శులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ మండలంలో